చాలైన రైతు భరోసా ఏసీబీ విచారణకు రామన్న డిజిటల్ ఇండియాల డిజిటల్ సర్వే ఆర్టీసీ స్టీరింగ్ పట్టిన సరిత చిరితిండికి బండి కడుతున్న పబ్లిక్ ఇట్లా మస్తు వార్తలున్నాయబ్బా. ఫస్ట్ హెడ్లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే. అకౌంట్లకు రైతు భరోసా పైసలు 9,000 కోట్లు 9 రోజులు. జైలును కలువరిస్తున్న రామన్న గా సెంటిమెంట్ చెప్పిన సీతక్క. డిజిటల్ ఇండియాల డిజిటల్ గణన లెక్కలు తీసుడు అవుతుందట రప్పున. తెలంగాణలో ఫస్ట్ మహిళా డ్రైవర్ తారీఫ్ చేయాల్సిందే అక్క డేర్. జంక్ ఫుడ్ జంపుతాన్రు, కూల్ డ్రింక్ గుంజుతాన్రు. ఓ లక్ష్మణ మెసేజ్ వచ్చిందా? ఎంత పడ్డదే? మలేమమ్మా నీ సంగతేందే? గా రాజేశం గాడైతే చెప్తేనే లేడు కదా. కట్ట కింద నర్సయ్య ఎరువుల దుగ్నం కానే ఉన్నాడట. ఏమ్రా వెంకటేశ నిమ్మలమైనట్టున్నావు? ఏంది సావుకర్తానికి పోతున్నావా? ఏ అడ్డగోలు మిత్తి గుంజుతాడు. జర్రాగు నీ అకౌంట్లకే పైసలు వస్తాయి గాని గిట్లుందబ్బా ఊరి రచ్చబండల కాడ ముచ్చట. ఎందుకో తెలుసునా? చూడుర్రి మరి. రైతు భరోసా శురువైంది. 70 లక్షల 11,000 మంది రైతుల అకౌంట్లలో ఎకరానికి 6,000 రూపాయలు పడుతున్నాయి. మునుపులెక్కి ఇయాలో ఎకరానికి 10 రోజులకు 2 ఎకరాలకు 15 రోజులకు 3 ఎకరాలకు ఇట్లా నెలల కమానం జరపకుండా రప్ప వేస్తూనే ఉంటామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. 8-9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడుతున్నాయంటే నిజంగా రైతులు ఎవరి దగ్గర చెయ్యి చాల్చాల్సిన పని లేదు. అంత మంచిగానే ఉన్నది కానీ ఎన్ని ఎకరాల దానికి వేస్తారు అంటారా? మీరు ఎన్ని ఎకరాల పండిస్తే అన్ని ఎకరాలకు పక్కా పడతాయట పైసలు. ఒకవేళ ఇప్పుడు పంట వేయకుండా సాగు భూమి అయినా సరే అచ్చేటి వస్తూనే ఉంటాయి. ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు. ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరం అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ అక్కడ రైతుల అకౌంట్ లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో రైతు నేస్తం ప్రోగ్రాం పెడితే 1000కి మీద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో చూసిండ్రు రైతులు. కొందరితో మాట్లాడిండు సుత. సన్న ఓట్లు వేస్తే బోనస్ పడ్డా సార్. బోనస్ రైతు రుణమాఫీ 1,80,000 మాఫీ అయింది. ఇక సిటీ శివార్లకి తాత అవల వ్యవసాయం మస్తు జోరుందుల్లో. ఆలుగడ్డ పండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది. 1 లక్ష రూపాయలు వచ్చింది. చౌదరిపేట లోపల అయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్ కాదు, బుల్డోజర్ కాదు, ఏ కావు. చిన్న చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 ఆలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటాను. తప్పకుండా వెంకటరమయ్య అడిగిన సౌలతులన్నీ చేస్తా అని పెద్ద మనిషిని తారీఫ్ చేసిండు ముఖ్యమంత్రి సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం, సన్నాలకు 5,500 బోనస్ ఇస్తున్నాం అని ప్రతొక్కటి చెప్పిండు. అందరూ అట్లే కాకుండా ప్రతొక్క పంటలు కూరగాయలు పండియాలని కోరిండ్రు. కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా. చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. మన ఇంట్లో పైసలు అంటే మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం. కానీ 10 మంది పైసలు మనతానుంటే అండ్లకెళ్ళి కూడా అట్లనే తీస్తామా? ఏ అవసరం వచ్చింది, దేనికి పెట్టినాం అనేది అందరికి చెప్పాలి. వాళ్ళు సరే అంటేనే తీయాలి. సేమ్ సర్కార్ పైకం కూడా అట్లనే. అది పబ్లిక్ ట్యాక్సులు కట్టిన సొమ్ము. మరి తీసే ప్రతి పైసకు లెక్క ఉండాలి. మంత్రులతోటి కూర్చొని చర్చ పెట్టాలి. గవర్నమెంట్కి వెళ్ళి జీవోలు పాస్ కావాలి. ఎన్నో రూల్స్ ఉంటాయి. నన్ను అడిగేదేవలు అనుకుంటే ఇగో గిట్లయితది. గులాబీ భవన్ ముంగట సంబురాలు. రామన్నకు జేజేలు వల్కుడు చిన్నగా నడసలే. లీడర్లు కార్యకర్తలు గింత ఖుషీలు ఎందుకున్నారంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఏసీబీ అరెస్ట్ చేయనందుకు. కానీ సార్ కోరికేమో గిట్లుండే. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం.
అరెస్ట్ చేస్తారు జైలుకు పోతా, అరెస్ట్ చేస్తారు జైలుకు పోతా అని విచారణకు పోయే ముంగట ఊకూక అన్నాడు. ఇగియాలేదో అయ్యేటట్టే ఉందనిపించింది అందరికి. ఓ లాయర్ నింట పెట్టుకుని ఏసీబీ ఆఫీస్కి వచ్చిండి. ఇక ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ ఓకే అనకున్నా, ఎవరు పర్మిషన్ ఇవ్వకున్నా, ఆర్బీఐ రూల్స్ ఒప్పుకోకున్నా బయట దేశం కంపెనీకి 55 కోట్లు ఎందుకు పంపినవో చెప్పాలని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట. అప్పట్లో సారే మెయిన్ మంత్రి కాబట్టి రూల్స్ గిల్స్ జాంతానయ్యని ఏది చేయాలనిపిస్తే అదే చేసిండు. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సార్లను ముందే విచారణ చేస్తే మాదేముంది, మా మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అన్నారట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కేటీఆర్ సార్ ను క్వశ్చన్లు అడిగినరట. ఇవాళ అవసరమైతే మల్లోపారు పిలుస్తామని సంతకాలు తీసుకొని 8 గంటల తర్వాత ఇడిచిపెడితే పార్టీ ఆఫీస్ కాడ గిట్ల పండుగ చేసుకుర్రు అన్నట్టు. అయితే అరెస్ట్ అని కలవరిస్తుండే వరకు అటుకెళ్ళి గిట్ల అంటాండ్రు. అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. పెట్టుకోర్రా పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేస్తే ఏదో అవుతారని. అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది, వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్ గా కనపడుతుంది. అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అయితే సీఎం నువ్వు కావని చెప్పిరట. అవలాగాని వారా కవిత సీఎం అయితే ఢిల్లీకి అయితే ఢిల్లీ జైల్లో ఉంది, హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళే తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి ఈయన హైదరాబాద్ జైలుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు. పెన్ను పేపర్ బట్టి లెక్కలు చేయమంటే దిక్కులు చూస్తారు కొందరు. అదే క్యాలిక్యులేటర్ ఇస్తే రప్ప అయిపోతుంది. కాగితం మీద రాసుడు కన్నా కంప్యూటర్లో టైప్ చేసుడు అలకటి పని ఫాస్ట్గా అవుతుంది. ఓ మీటింగ్కు ఎంతమంది వచ్చిండ్రో ఒక్కొక్కరిని లెక్క పెట్టుడు కష్టమే. అదే సీక్రెట్ కెమెరాలు అయితే రప్పేంచి మొత్తం లెక్క చెప్పేస్తాయి. ఇప్పుడు గిది సుత గట్లనే చేయబోతున్నారు. డిజిటల్ ఇండియాలో డిజిటల్ సర్వే షురువుగా అవుతుంది. మళ్ళా జనాభా లెక్కలు చేయబోతున్నాం, పలానా తారీఖు నాడు చాలు చేస్తామని సెంటర్ వాళ్ళు గెజిట్ ఇచ్చిండ్రి. అలా అంటే సర్కార్ తరఫున నోటిఫికేషన్ అనుకోరాదుండ్రి. 140 కోట్లకు మీద ఉన్నోళ్లను ఒక్కపారే ఎంచుడు అయ్యే పని కాదు కాబట్టి 2 విడతలల్లా చేస్తారట. మంచు కురిసే జమ్మూ కాశ్మీర్, లడక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లా వచ్చేడు అక్టోబర్ నాటికి ఓడిపిస్తారట. ఇక దేశమంతా 2027 సంవత్సరం మార్చి దాకా టైం పెట్టుకున్నారు. ఇంటింటికి తిరిగి లెక్కలు తీస్తానికి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను 34 లక్షల మందిని తీసుకుంటారట. వాళ్ళ మీద ఇంకో 1,34,000 మంది ఆఫీసర్లు. మళ్ళా కాగితాలు నింపుడు, ఆ టెన్క కంప్యూటర్లకు ఎక్కించుడు కాకుండా ట్యాబులు పెట్టుకునే మన కాడికొచ్చి డైరెక్ట్ గా అందులోకి నింపుడే. స్పెషల్ యాప్లు గినదేస్తారట, పబ్లికే డైరెక్ట్ గా వివరాలు నింపుకునేటట్టు. టెక్నాలజీ వాడితేనే కదా మరి పని రువ్వడిగా అయ్యేది. జనాభా లెక్కలతోటే దేశమంతా కులగణన సుత. జప్పునా ఇది ఒడిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇంకిన్ని పదవులు వస్తాయి. మహిళా రిజర్వేషన్ అమలైతే మా అక్కలకు 133 ఎంపీ సీట్లు వస్తాయి. ఎన్నడో కావాల్సిన పనులు షురు అవుతున్నాయి. ఇప్పటికైతే గింతే. ఇంకిన్ని వివరాలు తెలిసినాక మళ్ళీ పారు చెప్పుకుందాం. పిజ్జా తింటావా, బువ్వ తింటావా అని పోరలు నడుగుర్రి. నాకు పిజ్జానే కావాలంటారు. సమోసా, ఇడ్లీ 2 ప్లేట్లలో పెడితే సమోసా దిక్కే చూస్తారు. పానీపూరి, ఇంట్లో చేసిన పూరి ఏది కావాలంటే మాకు పానీపూరినే కావాలంటారు. పిల్లలే కాదు పెద్దలు సుతా వండుకొని తీర్వాటం లేకనో ఊకి ఇంట్లోనే ఏం తింటామనో ఫాస్ట్ ఫుడ్ తినడానికి కాయ చేస్తుంటారు. మిర్చిల బండి కాడ మందిని చూస్తే ఒగొగపారు అనిపిస్తుంటది. అసలు మనుషులు బువ్వ తినుడు బంద్ చేసి రా ఏందని. అందరు అట్లెట్లా ఉంటారని అంటారా? గీ ముచ్చట చూడు రైతే. తెలంగాణలో బగ్గా ఏం తింటున్నారంటే కూల్ డ్రింక్స్ గుమ్మేస్తున్నారు, జంక్ ఫుడ్ చంపుతున్నారు. సిటీల పిజ్జాలు, బర్గర్లకు ఎగబడితే అంతటేమో సమోసాలు, పానీపూరీలు, మిర్చి బజ్జీలకు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు ఒక్కొక్కరు నెలకు 5,435 రూపాయలు ఖర్చు పెడితే అందులో 500 రూపాయలు గీతిండికేనట. ఇక సిటీలలో నెలకు 8,978 రూపాయలు మొత్తం ఖర్చు అయితే వీటికి పెట్టేది 1,100, అంటే 100కి 12 రూపాయలు. ఈ లెక్కలని మాకే మెరక గాని దేశంలో ఎవరు ఎంత కమాయిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత పెడుతున్నారని సర్వే చేసి చెప్పారు సెంటర్ వాళ్ళు. బియ్యం పప్పులకు సిటీలలో 100 రూపాయలు, ఊళ్ళలో 93 రూపాయలే ఖర్చు పెడుతున్నారు. అంటే తిండి కంటే బయట తిండికే బగ్గ మర్రీరు అన్నట్టు. ఇక జంక్ ఫుడ్ తర్వాత సిటీలలో ఉండేటోళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేది ఇంటి కిరాయిలకే. ఒకళ్ళకి 900 పడుతుంది. అటెంక ప్రయాణాలకు, చదువులకు. ఊళ్ళలో కిరాయిల తిప్పలు తక్కువే కాబట్టి ఆడ ప్రయాణాలకు బగ్గ ఖర్చు పెడుతున్నారు. మరి అసలు వాటి ముచ్చటేంది అంటారా? మందు, సిగరెట్లు, గుంజుట్లో పట్నపోళ్ళు జరం తెనక పట్టు పెడితే పల్లెలు ఫస్ట్ ఉన్నాయి. ఊళ్ళలో 3
396 రూపాయలు ఖర్చు పెడితే పట్నాలలో 320 రూపాయలే మారే. పోరక్కో ఎవరు బువ్వ తింటలేరు అయ్యింది అనేరు. అదే ఇది ఇదే. సిటీలలో జరంత పిరముంటాయి కాబట్టి బియ్యానికి ఎక్కువ ఖర్చు వస్తే ఊళ్ళల్లో జరంత తక్కువ. కూరగాయలు, పాలు, పెరుగు కూడా అంతే. ఇక తుంకల కోసం పట్నాలలో ఒక్కొక్కరు 400 ఖర్చు పెడితే ఊళ్ళల్లో 360 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి మీరేం తింటున్నారో గానీ చీపచ్చి కడుపులేసి పానాలు ఖరాబ్ చేసుకోకుండా జరా. కూరల గంట తిప్పరాదు, నువ్వు కార్ స్టీరింగ్ తిప్పుతావా? బైక్ స్టాండ్ వేసుడు రాదు, నువ్వు హ్యాండిల్ పట్టి నడుపుతావా? ఏది ఓ పారి సైకిల్ దొక్కి చూపి. హలో, బట్టలు విండినంత అలక కాదమ్మా ట్రాఫిక్లో బండి నడుపుడంటే అని మమ్మల్ని నెడ్డిస్తారు కొందరు. గాళ్ళంతా మంచిగా చూడాలి ఈ వార్త. రైట్, బస్ ఎక్కి టికెట్లు కొడుతుంది అనుకుంటే సీదా డ్రైవర్ సీట్ల కూకుందేందని పరిశాన్ కాకుర్రి. అక్కే డ్రైవర్ మళ్ళా ఏ బయటి రాష్ట్రంలోనో అనుకునేరు, మన తాన్నే తెలంగాణలో ఫస్ట్ ఆర్టీసీ మహిళా డ్రైవర్. మరి మిర్యాలగూడకెళ్ళి హైదరాబాద్ కు ఎలక్ట్రికల్ బస్సు నడుపుతాంది. అట్లా అనేది తొలితేం కాదు, ఢిల్లీలా ఛార్జింగ్ బస్సులు నడిపిన 10 ఏండ్ల సీనియర్ డ్రైవర్. ప్రయాణికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళకి తెలియదు కదా సార్ నేను అమ్మాయి అని. సో నేను చెప్తుంటాను, చూసి ఖుష్ అవుతారు. పేరు సరితా నాయక్, సొంతూరు యాదాద్రి జిల్లా సిత్యతండ. 6 అక్క చెండ్లెండ్లల్లా ఆమె ఆఖరు. 10 దానిక చదివి ఇంట్లో పరిస్థితి మంచిగా లేకుంటే ఆటో తోలింది అప్పట్లా. కొంచెం మాకు ఇంట్లో మనీ ప్రాబ్లం వచ్చింది. సో దాని మూమెంట్లో నేను కొంచెం బ్రేక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 10th అయిపోయిన తర్వాత నేను ఆటో నడిపాను. అటెన్క బస్సు నడుపు నేర్చుకొని ఢిల్లీకి పోతే ఆడసుత అక్కనే ఫస్ట్ మహిళా బస్ డ్రైవర్ గా రికార్డు కొట్టేసింది. కానీ రాష్ట్రంలో ఉంటే ఈడ అమ్మ నాయనలకు తక్లీఫ్ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి సారు బస్సుల మంత్రి పొన్నం సార్లను కలిస్తే ఏడనో ఎందుకు మనకన్నీ చేద్దురా అని తీసుకొచ్చిరన్నట్టు. మా డాడీ అబ్బాయిలు కావాలనేసి అనుకొని ఇంకా అబ్బాయిలాగా పెంచారు సార్. సో అప్పటి నుంచి నేను ఇట్లానే హెయిర్ ఉండే. సరితక్కని చూసి ఇంకింత మంది డ్రైవర్లు అయితుండొచ్చు. మా వాళ్ళు గాలి మోటార్లే నడపబట్టిరి. ఈ బస్సులో లెక్కన ఆల్ ది బెస్ట్ అక్క. లండన్లో సెటిల్ అయిదామని ఒకలు, కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి పోతుంటే ఒకలు, ఇండియా చూద్దామని వచ్చిన టూరిస్టులు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఎక్కడెక్కడికి వెళ్ళో అందరు కలిసింది ఆ విమానంలోనే. నిమ్మలంగా ఎవ్వరి తావుల కాలు పోతామనుకునే వాళ్ళ గంత పెద్ద ఘోరమాయమున్న ఇంటోళ్ళను ఓదార్చుడు ఎవ్వరితోనే అయితలేదబ్బా. గుజరాత్ పాత సీఎం విజయ్ రూపానీ సార్ అంతిమయాత్ర గిట్ల నడిచింది. విమానంగులా పొద్దు కాలం చేస్తే డెడ్ బాడీ గుర్తుపట్టరాలే. DNA టెస్ట్ చేసి ఇంటోళ్లకు ఒప్ప చెప్పిండ్రు. ఆఖరి కార్యానికి పెద్దోళ్ళు చాలా మంది వచ్చిర్రు. 241 మంది స్పాట్లనే జీవిడిస్తే ఇప్పటిదాకా గుర్తుపట్టింది 90కి లోపే. 33 మంది మెడికల్ కాలేజీల్లో పానాలు పోతే ఎవరు డెడ్ బాడో తెలుస్తలేదట. ఇంకో దిక్కు ప్రమాదం మీద విచారణ నడుస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డు దొరికింది కాబట్టి ఎమర్జెన్సీ టైంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుంటానికి అమెరికాకి వెళ్ళి స్పెషల్ టీమును రప్పించిర్రట. ఈ ముచ్చటిట్లుంటే పొద్దుగాల హాంకాంగ్ కెళ్ళి ఢిల్లీ రావాల్సిన విమానం గాల్లోకి లేవంగానే ప్రాబ్లం వస్తే ఎంబటే కిందికి దింపిర్రు. నిన్న ఉత్తరప్రదేశ్ కెళ్ళి కలకత్తా పోవాల్సిన గాలి మోటార్ల సుధా గిట్లనే అయితే క్యాన్సిల్ చేస్తే ప్యాసింజర్లకు మస్తు తిప్పలైంది. అస్సాం కెళ్ళి కలకత్తాకు వచ్చేది 18 గంటలు ఆలస్యమైంది. ఇవన్నీ ఎయిర్ ఇండియాయే. ఉత్తరప్రదేశ్ గాలి మోటార్ డిపోలో సౌదీ విమానానికి డేంజర్ తప్పింది. హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్ళి వచ్చి లక్నోలో దిగుతుంటే టైర్ల రాపిడికి పొగలొచ్చినాయి. పైలట్లు నిమ్మలంగా దించే వరకు డేంజర్ తప్పింది. నిన్న కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ కూలితే 7 ప్రాణాలు వాయే. వాతావరణం మంచిగా లేక పల్టీలు కొట్టి కింద పడితే పైలట్ 6 భక్తులు కాలం చేసిర్రు. చార్ధామ్ యాత్ర చాలైన ఈ 6 వారాలలో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం. మరి జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా సీదా ప్రైవేట్ దవాఖానకు పోతారులా. వాళ్ళు ఉత్తకు తోలుతారా? ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని సరిపోను గుంజుతారు. ఒకళ్ళ షేర్కైతే 1000 లక్షలే. ఇంకా జర డేంజర్ గిట్లా ఉంటేనా ఆస్తులు అమ్ముకొని దావకండ్ల బిల్లులు కట్టాల్సిన కథ. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే
దవాఖాన బెడ్ మీద ఉన్నది కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్ మేడం. అట్లాని ఇదేదో పెద్ద ప్రైవేట్ దవాఖాన అనుకునేరు, సర్కార్ దవాఖానే. మేడానికి షానొద్దుల కాంచెలి తలకాయ నొప్పి, సైనసైటిస్ తో పాటు మొస్స తీసుకుంటానికి తిప్పలైతుండేనట. అప్పటి మందం మందులేసుకొని డ్యూటీ చేస్తుండేనట. కలెక్టర్ మేడం కావాలనుకుంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తోపు దవాఖాన్లల్లో వైద్యం చేయించుకోవచ్చు. కానీ సర్కార్ దవాఖాన్లలో గిన అన్ని సౌలతులున్నాయి. డాక్టర్లు మంచిగా వైద్యం చేస్తారని ఎరక చెప్తానికి ఇంట్లో షేరికైంది. ఈ నడమ కొత్తగూడెం కలెక్టర్ సారోళ్ళ ఇంటామే పాల్వంచ సర్కార్ దవాఖాన్ల డెలివరీ అయితే సిరిసిల్లల ఓ జడ్జి మేడం 2 కాన్పులు సర్కార్ దవాఖాన్లనే చేయించుకుంది. పెద్ద పెద్దోళ్లే గవర్నమెంట్ దవాఖాన్లకు వస్తుర్రంటే తారీఫ్ చేయాల్సిన ముచ్చటే. కానీ కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు షేరికైనప్పుడే కాకుండా ఎప్పుడైనా అందరికి అన్ని సౌలతులుంటే పైసలు పెట్టి పవేట్లకు ఎందుకు పోతారు సార్లు? జర ఈ ముచ్చట మీద సుత నజరయ్యుర్రి. ఈ కోతులు జల్లగుండా ఏడికెళ్ళి వస్తున్నాయో మందకు మందే మోపైనాయి. ఇండ్ల మీద చేరి గూనె పెంకలన్నీ తీసి పాడైతున్నాయి. ఇండ్ల జొర్రి బువ్వలు కూరలు ఎత్తుకోబోతున్నాయి. బయటికి రావాలంటేనే బుగులైతుంది. చేతుల కవర్లు కానొస్తే చాలు మీదికి ఎగవాడుడే. ఇంటి ముంగట ఏమన్నా ఆరబోయాలన్నా గోసే ఉన్నది. ఇగో ఇట్లున్నది ఊర్లల్లా కోతులతోని తిప్పలా. అయితే కోతులంటే పండ్లు ఫలాలు తోటలు ఇండ్లకు సూటి పెడితే ఈ కోతి చూడురు ఏం చేసిందో. కోతమ్మ కొమ్మ మీద కూకొని వడేస్తున్నాయి షిత్తు కాగితాలు కాదుల్లో, కడక్ కడక్ 500 నోట్లు. హగో కట్టెలకెళ్ళి ఎంత ముద్దుగా గుంజి వాడేస్తుందో. నీ యాత్రం సల్లగుండా లబ్బరు కూడా ఊసిపోయింది పో. కొన్ని కొమ్మ మీద చిక్కుకుంటే అవ్వి సుత చల్లుతుంది. తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్ పక్క పొంటుండే గునా కేవ్స్ కాడ గదేనుల్లా ఈ నడమ మంజుమల్ బాయ్స్ సినిమాలో చూపెట్టిరు చూడుర్రి గుహలు. హగో గాడ దేశం అంతటికెళ్ళి టూరిస్టులు బగ్గ పోతుంటారు. అట్లనే కర్ణాటక టూరిస్టులు సుత పోతే ఒకల చేతుల నోట్ల కట్టలు అందుకొని పోయి షెట్ ఎక్కి గింత పనిచేసిందన్నట్టు. సోషల్ మీడియాలో చూసినోళ్ళంతా అర్రే నోట్లేదో మా ఏరియాలో ఇడిచినా బాగుండు ఏరుకుందుమో అనుకోవచ్చురు. కొబ్బరి చిప్ప దొరికితే కంకునేమో గాని నోట్లయ్యే వరకు పడేసినట్టుంది. గా పైసలు ఎవలియో ఎంత గోసపడ్డరో గాని ప్రకృతి అందాలు చూస్తానికి పోయినోళ్ళకైతే కోతులు సుక్కలు చూపిస్తున్నాయి పో. చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.